ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రైతుల ఆందోళనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్ల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఏకంగా మంత్రుల బృందమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ రైతులకి భరోసా ఇస్తోంది. 10 రోజుల్లో వడ్లు, మొక్కజొన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. అటు ధాన్యం కొనుగోళ్ల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం రైతులకు కాస్త ఊరటనిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా తెలంగాణలో వరి, మొక్కజొన్న రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదురవుతుండగా అకాల వర్షాలు కూడా ఆగమాగం చేస్తుండటంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్లపై 2-3 రోజులుగా వరుసగా సమీక్షలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాలు అడిగి తెలుసుకుని ధాన్యం కొనుగోళ్ల గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మిషన్ మోడ్ లో పనిచేసి వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నల్గొండ జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాల్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. సందర్భంగా చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్. అన్ని అవసరాలకు కూడా లారీలు, డీసీఎంలు ఆపేసి ఈ వారం 10 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరి రైతులందరికీ హామీ ఇస్తున్నాం. తెలంగాణలో ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కమిటెడ్ ఉంది, సిన్సియర్ ఉంది. తెలంగాణలో ఈ ఏడాది 65 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. ఇందులో 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 10 రోజుల్లో మిగిలిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామంటోంది. అలాగే 11.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా మొక్కజొన్న పండినట్టు వెల్లడించింది. ఇందులో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేశామని, మిగిలిన ధాన్యాన్ని సేకరిస్తామని హామీ ఇస్తోంది.